హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా రైల్వేస్కి సంబంధించి వరుసగా పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మనకి మరో నోటిఫికేషన్ అయితే వచ్చింది జూనియర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 70,000కి పైగానే శాలరీ వస్తుంది. అండ్ పోస్టింగ్ కూడా మన సికింద్రాబాద్లోనే పొందొచ్చు అనమాట. 2,000కి పైగా వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. సెలక్షన్లో కూడా మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు ఉండవు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అండ్ అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి పోస్టులు ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, అన్ని డీటెయిల్స్ని కవర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీ నుంచి ఒకే ఒక్క లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ముందుగా యొక్క జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి మనకి అప్లికేషన్ ప్రాసెస్ 31 October నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి November 30 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు. ఈ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి ఇది 5వ నోటిఫికేషన్ అనమాట. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 5/2025 అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు పే లెవెల్ 6th ప్రకారం 35,400 బేసిక్ పేతో పాటుగా మీకు డిఏ అండ్ అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రావెలింగ్ అలవెన్సెస్, ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే 70,000 వరకు శాలరీ తీసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి January 1, 2026 వరకు. మీకు మినిమం 18 ఉండాలి ఏజ్. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ ఓసీ అభ్యర్థులు అయితే 33 years వరకు, ఓబీసీ అంటే బీసీ అభ్యర్థులు అయితే 36 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 38 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళైతే 43 years వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. టోటల్గా అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లలో 2,569 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే జూనియర్ ఇంజనీర్స్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటాలజికల్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా మనకి రైల్వేలోనే పనిచేసేటువంటి జాబ్స్ అనమాట. మీరు ఎక్కడికో దూరంగా తిరగడం అలా ఏమీ ఉండదు అనమాట. సో చక్కగా మీరు రైల్వేలోనే మంచి జీతం తీసుకుంటూ ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ అందరికీ కూడా అప్లై చేసిన వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత అంటే ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి క్లియర్ చేస్తారో, క్వాలిఫై అవుతారో, వాళ్ళకి సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు. ఇది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 2 ఏదైతే ఉందో ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే CBT 2 స్కోర్ని బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది ఇస్తారు. అండ్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటిలో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో మీకు క్లియర్గా చెప్తాను. ఇది మనకి 90 minutes ఉంటుంది. 100 questions అడుగుతారు. ఇందులో మీకు మ్యాథమెటిక్స్ నుంచి 30 questions 30 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 questions 25 marks, జనరల్ అవేర్నెస్ నుంచి 15 questions 15 marks, జనరల్ సైన్స్ నుంచి 30 questions 30 marks. ఇక్కడ మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉండదు. చాలామందికి ఇంగ్లీష్ అనేది రాదు కదా, సో మీకు ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. సో ఇక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి రెండు సిబిటీలలో మీకు 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. అంటే ప్రతి తప్పు ఆన్సర్కి మీకు 1/3 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారనమాట. సో దాని తర్వాత ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి క్లియర్ చేస్తే క్వాలిఫై అయితే మీకు సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి పెడతారు. సో ఇది కూడా మనకి ఏంటంటే 120 minutes అయితే ఉంటుందన్నమాట. 150 questions అడుగుతారు. ఇందులో మీకు జనరల్ అవేర్నెస్ అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఈ 4 sections అనేవి ప్రతి పోస్ట్కి కూడా కామన్గా అయితే ఉంటాయన్నమాట. టెక్నికల్ అబిలిటీస్కి సంబంధించి మాత్రమే మీకు
ఇక్కడ మారుతుంది. ఇందులో మీకు 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్ అనమాట. టెక్నికల్ అబిలిటీస్ అంటే ఏం లేదు, మీకు నోటిఫికేషన్లో అనెక్సర్ 7లో వాటికి సంబంధించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్గా మీకు ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో దీని తర్వాత మీకు డైరెక్ట్గా ఇందులో మంచి స్కోర్ సాధించి ఎవరైతే పాస్ అవుతారో, కట్ ఆఫ్కి రీచ్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. నార్మలైజేషన్ అనేది ఉంటుంది, ఎందుకంటే వివిధ రకాల చిప్స్లలో మీకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి. సో మీరు మంచిగా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి రెగ్యులర్గా రాస్తూ ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈజీగా గెట్ అని అయితే అవ్వచ్చు అనమాట. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. అయితే ఇందులో డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ వేకెన్సీస్కి అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏ డిసిప్లిన్లో 3 years డిప్లొమా అనేది ఇంజనీరింగ్ విభాగంలో చేసుంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ బ్రాంచ్లో డిప్లొమా చేసినా ఇంజనీరింగ్కి సంబంధించి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేయొచ్చు ఈ యొక్క డిపో మెటీరియల్ సూపరింటెండెంట్కి. మిగతా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి ఆ జూనియర్ ఇంజనీర్స్ ఉద్యోగాలను మనకి వివిధ రకాల డిపార్ట్మెంట్లలో భర్తీ చేస్తున్నారు కదా, వాటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సంబంధిత డిసిప్లిన్స్లలో మీరు 3 years డిప్లొమా చదివితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇంకా మనకి చాలా ఉన్నాయి. వాటిలలో మీరు 3 years డిప్లొమా చదివితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, వీటికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే బీఎస్సీ డిగ్రీ అనేది ఎవరైతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విభాగంలో చేస్తుంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదు అంటే బీఎస్సీ విత్ ఫిజిక్స్ యాజ్ ఎ మేజర్ సబ్జెక్ట్ అండ్ కెమిస్ట్రీ యాజ్ ఎ సబ్జెక్ట్స్గా చదివిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అనేవి ఇచ్చారనమాట. మీరు 3 years డిప్లొమా చదివిన అప్లై చేయొచ్చు, లేదంటే మీరు బీఎస్సీ డిగ్రీ అనేది ఫిజిక్స్కి సంబంధించి కానీ బీఎస్సీ సివిల్ విభాగంలో డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 2569 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ అనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఇక్కడ ప్రతి క్యాస్ట్కి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్లో కూడా ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఇంకా మీకు మన జోన్లో లేకుంటే ఇంకా మీకు చాలా జోన్స్ అయితే ఉన్నాయి. మీకు ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువగా ఉంటే ఆ జోన్ అనేది సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ అనేది పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు పోస్టింగ్ ఎక్కడ వచ్చినప్పటికీ కూడా మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఏ జోన్కైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు ఫర్దర్గా ఫ్యూచర్లో. కాబట్టి మీరు వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అన్నీ కూడా చూసుకొని క్లియర్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు అనేది అన్ని రకాల రైల్వే జాబ్స్కి సంబంధించి ఏదైతే పర్మనెంట్ జాబ్స్కి ఫీజు ఉందో అదే ఫీజు ఉంటుందన్నమాట. అమ్మాయిలు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు, మైనారిటీ వాళ్ళు వీళ్ళు కేవలం 250 అనేది పే చేయాలి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ అటెండ్ అయిన తర్వాత మీకు ఇక అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ చేస్తారు. సో మిగతా వాళ్ళైతే 500 రూపీస్ అనేది పే చేయాలి. తర్వాత మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఎగ్జామినేషన్ అటెండ్ అయిన తర్వాత 400 రూపీస్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ అనేది చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ ఇంజనీర్స్ అలాగే డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా వెంటనే అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలో డెఫినెట్గా అయితే లైక్ చేసి కామెంట్లో అయితే తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.